ఏదో ఒక్క సర్వే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చిందన్న పాపాన అసలు రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడ్డదండి. అదేంటో విచిత్రం, నాకు అర్థం కాలేదు. ఒక్క సర్వేనే. ఇక రాబోయే రోజుల్లో చాలా సర్వేలు వస్తాయి. మరి తట్టుకోగలరా నాకు అర్థం కాదా. ఒక్క సర్వే జగన్ గారికి ఫేవర్గా, అంటే జగన్ గారి సీఎం అంటే ఇంచుమించుగా 40-50% యాక్సెప్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళని ఎవరు ఇష్టపడలేదు అనేది కనుక ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ఏంటి, ఆ సర్వే పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వాళ్ళది ఫేక్ సర్వేని, వాళ్ళు అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏంటో మీ కడుపు నాకు అర్థం కాల. ఎంతో దారుణంగా అంటే కనుక ఆ సర్వేని ట్రోల్ చేస్తారు. ఆ సర్వే ఒక దిక్కుమాలిన సర్వే అని, ఫేక్ సర్వే అని, వాళ్ళకి అసలు ఏమీ లేవని, అది అసలు సర్వే కాదని. ఇంకో మాట, ఈ సర్వే జగన్ గారే చేయించుకున్నారని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఈ సర్వే చేయించారని ఎలా చెప్తా ఉంటే అసలు ఏంటో నాకు అర్థం కాదు అసలు నిజంగా. ఎలా అంటే చాలా మటుకి మరీ ముఖ్యంగా ఏ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు అన్నారు అంటే అది అందం. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళకి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆ సర్వే తప్పుడు సర్వే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఏదంటే అందం. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా వీళ్ళకి కడుపు మంటే నాకు అర్థం కాదు. అసలు మీడియా అంటే ఎలా ఉండాలంటే, కాబట్టి వాళ్ళకి కడుపు మంట అంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే కనుక ఆ సర్వే గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారో ఆల్రెడీ నేను టీవీపై శాంబా గారు చెప్తూ విన్నారు, అలాగే వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ విన్నారు, అలాగే మూర్తి గారు మాట్లాడుతూ విన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే కనుక టీవీపై శివ గారు. ఆయన మాట్లాడే మాటలుంటే మీకు కూడా అసలు మధ్య చెడిపోద్ది అనమాట, అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. కల్తీ నిత్యావసరాలు చూసుకుంటారు, కల్తీ పెట్రోల్ కూడా చూసుకుంటారు, కల్తీ లిక్కర్ కూడా చూసుకుంటారు, అలాగే కల్తీ నాయకులు కూడా చూసుకుంటారు. ఇప్పుడు అలాంటి కల్తీ నాయకులు రూపొందించిన ఒక కల్తీ సర్వేని కూడా మీరు చూడబోతున్నారు. కల్తీ నాయకులు రూపొందించిన సర్వే అంట. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటారు? కల్తీ నాయకులు సర్వే చేస్తారా? సర్వేలు చేసే ప్లాట్ఫామ్స్ వేరే, సర్వేలు వేరే వాళ్ళు చేస్తారు. కల్తీ నాయకులు సృష్టించిన సర్వే ఏంటిది చూద్దాం. రవితేజ నటించిన వెంకీ శ్రీమంతో చూసే ఉంటారు కదా. రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎస్ఐ పోస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏమి దా అంటే తూ కూడా తెలియదు, కానీ ఆన్సర్లు ఎలా రాయాలి అంటే నీకు ఎవరంటే ఇష్టం అంటే బాలయ్య అంటే ఇష్టం అంటాడు ఒక ఫ్రెండ్, అయితే బి అని పెట్టేసి అంటాడు. నీకు ఎవరంటే ఇష్టం అంటే చిరంజీవి అంటారు, అయితే సి అని పెట్టి అంటారు. నీకు కలిసి వచ్చిన అంకె ఏది అంటే 5 అంటారు, అయితే 5 పెట్టేసి అంటారు. నీకు నచ్చిన అంకె ఏదంటే 3 అంటాడు, అయితే 3 పెట్టి అంటారు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు ఆన్సర్లన్నీ కూడా. లక్ ప్రకారం ఏదో పాపం పాస్ అయిపోతారు. సేమ్ ఇలాగే ఉంది. కొన్ని కల్తే సర్వేలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా బయలుదేరాయి. వీళ్ళందరూ కూడా ఉండేదేమో హైదరాబాద్ లో, తెలంగాణలో ప్రజాపాలన ఎలా ఉంది, మూడాఫ్ తెలంగాణ ఏంటి, ఇవి మాత్రం చేయరు. ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ లో మూడాఫ్ ఏపీ, తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడు మీకెలా తెలుస్తుంది చెప్పండి. ఇక్కడ నాదో మాట ఉందండి. తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సర్వే ఎలా చేశారని అన్నారు ఈయన. పెద్ద జర్నలిస్ట్, పేరు మోసిన జర్నలిస్ట్ శివగారు. కానీ 2 లక్షల వరకు శాంపుల్స్ సేకరించారు. అక్కడ 2 లక్షల మంది ప్రజాభిప్రాయం సేకరించారు. ఇదో పక్కన పెడతాం. ఇప్పుడు మరి తెలంగాణలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఏపీలో ఉండే పదవులు ఎలా ఇస్తున్నారు అర్థమైందా మీకు? తెలంగాణ, వాళ్ళ ఇల్లు తెలంగాణ, వాళ్ళ వ్యాపారాలు తెలంగాణ, పదవులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో. మరి అంత అమాయకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి మరి అడుగుతూ లేదా? మరి మీరన్న లాజిక్కే కదా. తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ రిజల్ట్ చెప్తేనే మీకు ఎంత బాధగా ఉంటే, తెలంగాణలో ఇల్లు, తెలంగాణలో వ్యాపారాలు, తెలంగాణలో అలాంటప్పుడు పదవులు మాత్రం అనుభవించేది మాత్రం ఏపీ ప్రజల మీద. ఏపీలో పదవులు చేస్తారు. మరి అదేలాగా? సో ఇలా చాలా మంది బయలుదేరిపోయారు. కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక 2 కంప్యూటర్లు కొనేసి, ఒక 2 DTP ఆపరేటర్లు పెట్టేసి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వేద్దాం, ఇదిగో ఇన్ని సీట్లు వేద్దాం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇన్ని సీట్లు వేద్దాం, ఇదిగో ఇన్ని సీట్లు వేద్దాం. అరే 2 కంప్యూటర్లు పెట్టుకుని వీళ్ళకి నచ్చిన అంకెలని కూడా వేసి పడేసేసి, వీళ్ళకి నచ్చిన క్వశ్చన్ ఆన్సర్లు వీళ్ళే ఇచ్చేసుకుని, ప్రశ్న వీళ్ళదే, ఆన్సర్లు వీళ్ళే. ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కూటమికి వ్యతిరేక పవనాలు వేస్తూ ఉన్నాయి. అందుకోసమే కదా మీ బాధ అంటాను. ఇదిగో మేము ఇన్ని శాంపుల్స్ సేకరించాం అని తాజాగా ఒక సర్వే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తెగదిరుగుతూ ఉంది. వైసీపీ అనుకూల యూట్యూబర్లు, యూట్యూబ్ జర్నలిస్టులు కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ సర్వేకి సంబంధించి నేను కొంతమందితో మాట్లాడని కొన్ని వివరాలు కూడా తెలుసుకున్నాను. ఆత్మసాక్షి పేరుతో ఆ సర్వే తిరుగుతూ ఉంది.
వాళ్ళే కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు ఏమంటారు, నేను కనుక్కున్నా, ఆత్మసాక్షి పేరుతో కాదు, ఆత్మసాక్షి ఇన్బిల్ట్ ఏదైతే ఐఐటిఎన్స్ ఉన్నారో వాళ్ళు కలిపి చేసిన సర్వే ఇది. రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన సర్వేలో కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఇది ఎవరు చేశారు? ఐఐటిఎన్స్ హైదరాబాద్ వాళ్ళు చేశారట. ఆత్మసాక్షి వాళ్ళు వీళ్ళు కలిపి దీన్ని రిలీజ్ చేశారు. మరి ఒప్పుకోవాలి. వీళ్ళ అంచనా ప్రకారం ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. అంటే కూటమి పాలన 2 ఏళ్ళు మాత్రమే దాటింది. 2.5 విపక్షం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూడా 2 ఏళ్ళు దాటింది. సేమ్ కదా. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉంటే అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా సగం 17 కొట్టేసిందంట. మీరు నమ్ముతున్నారా? మీరు టీడీపీ వాళ్ళు చూస్తున్నా సరే, వైసీపీ వాళ్ళు చూస్తున్నా సరే, జనసేన వాళ్ళు చూస్తున్నా సరే, నిష్పక్షపాతంగా నిజాయితీగా సమాధానం చెప్పండి. సగం సీట్లు ఉత్తరాంధ్రలో గెలిచే పరిస్థితి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు? చెప్పలేము, గెలవచ్చు. మాత్రం 13 స్థానాలు మాత్రమే గెలుస్తుందట. టఫ్ ఫైట్ మాత్రం 4 స్థానాల్లో ఉంటుందట. సో కోస్తా ఆంధ్రాలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలు, కూటమి 35 స్థానాలు, 17 మాత్రం పోటాపోటీ అంట. అంటే సగానికి సగం 2 పార్టీలు గెలుచుకుంటాయట, కూటమి ప్లస్ వైసీపీ. అలాగే రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ 29 స్థానాలు, కూటమి 14 స్థానాలు, అలాగే 9 మాత్రం కీన్ కంటెస్టెంట్ పోటాపోటీ అంట. అంటే ఓవరాల్ గా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83 వైఎస్ఆర్సీపీ ఉంటుందంట. ఎప్పటికిప్పుడు కొంచెం నమ్మేలా ఎట్లేసుకోవాలి కదా, ఇటీవల ఆపరేటర్ చెప్పాలి కదా. తప్పే ఉంది. ఏమో అలా మారిందేమో, రాజకీయ సమీకరణలు మారాయేమో. ఎందుకు నమ్మట్లేదు? 175 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 83 స్థానాలు ఏంటి, కూటమి 62 స్థానాలండి. ఎందుకు ఇమిడ్చుకోలేకపోతున్నారు? గతంలో జరగలేదు అలాగా. ఓకే, కూటమి మాత్రం 62 స్థానాలకే పరిమితం అవుతుందట. అంటే 164 స్థానాలు గెలిచిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచే లోపు ఏకంగా 62 స్థానాలు పడిపోయిందట. 11 స్థానాలు మాత్రమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఎగబాకి, మామూలు ఎగబాకడం కాదనమాట. నిన్నటిదాకా అన్నారు కదండి, 150 పైబడి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ 11కి పడిపోయినప్పుడు ఏంటి, అలాంటప్పుడు మీరు 13కో 12కో లేదా 20కో పడిపోతే అంత ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఉంది. గతంలో 23 స్థానాలతోటి ఉండటం లేదా టీడీపీ? గతంలో 23 స్థానాలు పడిపోలేదా? స్థానానికి వెళ్ళిపోయిందట. మరి ఏం చేసిన ఈ 2 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు. ఏకంగా 11 నుంచి 23 స్థానాలకు వెళ్ళిపోవడానికి పోటాపోటీ మాత్రం 30 స్థానాలు ఉంటాయి. ఇది వీళ్ళు చెప్తున్న సర్వే. సో జిల్లాల వారీగా వీళ్ళు చాలా చెప్పారు. ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళంలో అది, గుంటూరులో ఇది, కృష్ణాలో అది అని చెప్పేసి అంత డీటెయిల్ మనం వెళ్ళదలుచుకున్నాం. అంటే ఒరిజినల్ సర్వే అనుకోండి, డీటెయిల్ గా మనం చెప్తాం. మీకు ఒరిజినల్ సర్వే కాదు ఇది, ఎందుకంటే జగన్ గారికి ఫేవర్గా వచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చింది కాబట్టి మీకు ఒరిజినల్ సర్వే అవ్వదు. ఇండియా టైమ్స్ వాళ్ళు చేసినా సరే, ఒకవేళ ఇండియా టైమ్స్ వాళ్ళు జగన్ గారికి ఫేవర్గా లేదా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చుంటే కనుక అది కూడా ఫేక్ సర్వే అంటారు మీరు. స్క్రీన్ మీద చేసేవాడు కల్తీ సర్వే కాబట్టి, కల్తీ అర్థమైపోతుంది కాబట్టి అర్థమైపోతుంది, మామూలుగానే చేస్తా ఉంటారు. సో వీళ్ళు 1,90,000 శాంపుల్ సేకరించారు. అది కూడా ఇది క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా రకరకాల వర్గాల ప్రజలందరినీ కూడా 1,90,000 శాంపిల్ సేకరించి సర్వే చేశారంటే అక్కడ ఆన్లైన్ కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, సోషల్ మీడియాలో ఆఫ్లైన్ కూడా చేస్తారు పెట్టి అలా కానీ వీళ్ళు సేకరించలేదు. మరి మీ దగ్గరికి ఏమైనా వచ్చారో చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్ లోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఐఐటి హైదరాబాద్ లేదంటే మీ దగ్గరికి ఏమన్నా వచ్చి ఎవరో క్వశ్చన్లు అడిగారా? మేము ఆత్మసాక్ష్యాలు చెప్పారా? ఇప్పుడు నీకు సాక్ష్యాలు కావాలి. కమెంట్ చేయండి. ఇదే రకంగా ఒకవేళ మీ అభిప్రాయాన్ని వీళ్ళు నిజంగానే వ్యక్తం చేశారు ఇక్కడ ఈ సర్వేలో, అది కూడా చెప్పాలి. సో నేను ఆత్మసాక్షి వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు, ఏమన్నారు? మరి మీ పేరుతో వచ్చింది కదా, మీరు ఎప్పుడు సర్వే చేశారు ఏంటి అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నాకు వాళ్ళ ఎప్పటి నుంచి తెలుసు, మీకు తెలుసు నేను ఆదాయంలో ఉన్నప్పుడు ఆత్మసాక్షి ఎక్కువగా సర్వేలే చేసేవాడు, సర్వేలే చెప్పేవాడు. టీవీలకు వచ్చాక కూడా ఈ ఆత్మసాక్షి సర్వే, చాలా సర్వేలు కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే అవి వాస్తవానికి అప్పట్లో దగ్గరగా ఉన్నాయి కదా. కాదు, మనం అప్పుడులోనే అలా ఎదుగుతున్నాం కాబట్టి. అంటే టీడీపీకి ఫేవర్ గాను, జనసేనకు ఫేవర్ గాను, అది అంటే వాస్తవం దగ్గరగా ఉండడం అంటే టీడీపీకి, జనసేనకి, కూటమికి దగ్గరగా ఉంటే కనుక, వాళ్ళకి ఫేవర్గా వస్తే కనుక మనకు ఫేవర్గా ఉన్నట్టే లెక్క. మనం చెప్పేస్తాం అలాంటి చెప్పడం. వైసీపీకి ఫేవర్ గా ఉంటే తొక్కేయడం, పక్కన పెట్టడం కాదు. అదే కదా మెయిన్ ఉద్దేశం. అసలు ఉంటే ఏ సాక్షి సర్వే అయినా సరే చెప్తాం. ప్రజల నాడి మాకు అర్థం కాదా? రోజు ఎన్నో పబ్లిక్ ఎలా తెలుస్తుంది? మీరు ఫీల్డ్లోకి వెళ్ళరుగా. ఈ పార్టీల భవిష్యత్తు పైన మాట్లాడే మాకు ఆ మాత్రం ప్రజల పరిస్థితి తెలియదా? మాట్లాడే ప్రజల పరిస్థితి తెలిసిపోద్దా?
సేకరించాలి మరి. సేకరించాలో తెలియదు, నేను చెప్తున్నా కదా, కంప్యూటర్లు పెట్టుకున్నారా? సేకరించకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏ సర్వే చేసినా అది ఫేక్ సర్వేనే. ప్రజాభిప్రాయం సేకరించే అవసరం లేదంటారు. నేను సర్వే అంటేనే ప్రజాభిప్రాయం సేకరించడం. అలా సేకరించకుండా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మాకు అర్థమైపోద్ది, ప్రజలు నాడి పట్టేసుకుంటామంటే అంటే స్టూడియోలో కూర్చుని మాట్లాడే వాళ్ళు అందరికీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుందా? అయ్యో, సరే మాట్లాడితే వాళ్ళు మేము చేయలేదు సర్వే అన్నారు ఆత్మసాక్షి. మేము చేయలేదు, మరి మీ పేరుతో వచ్చింది కదా సర్వే. ఎప్పుడు సేకరించారు? జూన్, జూలై, ఆగస్టులో అన్నారు. 1,90,000 అంటున్నారు. ఎవరు పెట్టారు డబ్బులు? మీకు అంత డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర అంటే ఐఐటి హైదరాబాద్ ఉన్నారండి, వాళ్ళు చేశారండి సర్వే. వాళ్ళు సర్వే చేసి ఆ వివరాలని కూడా మా దగ్గర తీసుకొచ్చారు. వాటన్నింటినీ కూడా మేము క్రోడీకరించి ఈ రిపోర్ట్ తయారు చేసాం. మేము చేయలేదు సర్వే అని చెప్పారు ఆత్మసాక్షి. ఐఐటి హైదరాబాద్ నుంచి వాళ్ళు చేశారట, ముంబై అంట. ముంబై చెందిన కొంతమంది, హైదరాబాద్ చెందిన కొంతమంది. ఎవరండి వాళ్ళంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అండి, ఐఐటి అండి అని ఏదో 4 పేర్లు చెప్తారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్కడా వెళ్ళలేదు. వీళ్ళేందుకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేస్తారు, ఇక ఏ రాష్ట్రాలు చేయరు. ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టార్గెట్ అదెక్కువ నాకు అర్థం కాదు. సో దీన్ని బట్టి తెలిసిపోతా ఉంది కదా, ఒక పార్టీ వెనక నుంచి ఉండి ఈ ఐఐటి హైదరాబాద్ ఒకటి పెట్టేసి సర్వేలు లెక్కలని, ఒక పార్టీ వెనకాల ఉండి ఈ మాటలు అంటే సర్వే ఏదో బయటకు వస్తే ఆ సర్వే జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి ఫేవర్ వస్తే ఆ పార్టీ వెనకాల ఉండి సర్వే చేయిస్తుందంట. మరి కూటమికి అంటే టీడీపీకి, జనసేనకి ఫేవర్ ఉండి వచ్చిన సర్వేలన్నీ కూడా వాళ్ళు అంటే ఆ పార్టీ వాళ్ళు వెనకాల నుండి చేస్తున్నారని అనుకోవాలంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గింది, అర్జెంట్ గా పెంచాలా, అందరూ దీని గురించి మాట్లాడుకోవాలి. తగ్గిందని మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఏమైనా సర్వే చేశారా? జగన్ గారి గ్రాఫ్, వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గిందని మీరు ఎలా చెప్తున్నారు? మీరేమైనా సర్వే చేశారా? మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? లేవుగా, గాలి మాటలే కదా, నోటి మాటలే కదా. అందుకని వాళ్ళ పేరుతో రిలీజ్ చేస్తే పెద్ద క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి, ఆత్మసాక్షి అనేది కొంతమందికి జనానికి తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి క్రెడిబిలిటీ ఉండదు, పేర్లు అపాటు పెట్టండి. ఐఐటిఎన్స్ కలిపి, ఆత్మసాక్షి కలిపి చాలా సర్వేలు రిలీజ్ చేశాయి కదా. ముట్ట చెప్పి వాళ్ళ పేరు ద్వారా పెట్టేసి సర్వేలు లెక్కలన్నీ వేసేసి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గింది, అర్జెంట్ గా పెంచాలా, అందరూ దీని గురించి మాట్లాడుకోవాలి. అందుకని వాళ్ళ పేరుతో రిలీజ్ చేస్తే పెద్ద క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి, ఆత్మసాక్షి అనేది కొంతమందికి జనానికి తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి మరి ఎంతో ముట్ట చెప్పి వాళ్ళ పేరు ద్వారా దీన్ని రిలీజ్ చేశారు. దాదాపుగా వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది. మరి మీ సర్వే పైన నెగిటివ్ వస్తుందండి. అంత పరిస్థితి 83 గెలిచేంత స్థాయికి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనండి జనాలు వెళ్తే తప్పేంటండి బాబు? నాకు అర్థం కాదు ఏంటంటే, ఈయన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ వెళితే తప్పండి. రాజకీయ గుర్రం అంటే ఎప్పుడైనా ఎగరొచ్చు, ఎలాగైనా మారొచ్చు. వాళ్ళు ఇచ్చారు సర్వే రిపోర్ట్, మేము తయారు చేసి ఇచ్చాము, ఓకే అండి మాట్లాడుకుని అంటారు ఆయన. నేను మాట్లాడు. సో ఇంకా వీళ్ళ సర్వేలో చాలా క్వశ్చన్లు జనాన్ని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ తెలిసిపోతుంది, ఇది వైసీపీ పెయిడ్ సర్వే అని ఫస్ట్ క్వశ్చన్. విన్నారుగా, ఈ మాట కోసం ఎంతసేపు వినిపించా. ఇదంట వైసీపీ పెయిడ్ సర్వే అంట. ఇది ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఈ సర్వే మొత్తం కూడాను ఐఐటిఎన్స్, ఆత్మసాక్షి కలిపి చేసిన సర్వే వైసీపీ పెయిడ్ సర్వీస్ అంట. అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చింది. కాబట్టి అసలు కనీసం మనం చదివిన చదువులకైనా, వాటికి ఉన్న విలువలకైనా దాన్ని తగ్గట్టుగా మాట్లాడాలి కదా. అసలు అంటే వైసీపీకి వారు వస్తే వైసీపీ పెయిడ్ సర్వేనా? అడిగారంటే వీళ్ళు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పనితీరు పైన సాటిస్ఫాక్షన్ ఏ స్థాయిలో ఉంది అని అడిగితే అంట వెరీ మచ్ సాటిస్ఫైడ్ 4% అంట. అంటే మేము చాలా బాగా సంతృప్తి చెందామని చెప్పేవాడు కేవలం 4% అంట. అయితే వచ్చు. సాటిస్ఫైడ్ అనేవాళ్ళు మాత్రం 30% అంట. వెరీ మచ్ డిసాటిస్ఫైడ్ అంటే మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం అనేవాళ్ళు 45% మంది అంట. ఎవరు వాళ్ళు ఇంత చాలా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు? అలా ఉంటే తప్పేంటి, అసంతృప్తి ఉంటే తప్పేంటి? ఏమో ఉన్నారేమో ఏంటో. కాబట్టి అంటే ఇలాంటి పేరు మోసిన జర్నలిస్టులు కూడా ఈ రకంగా మరీ వన్ సైడ్గా ఏంటి ఒక సర్వేని తప్పుపడుతూ, ఆ సర్వే వైఎస్ఆర్సీపీకో జగన్ గారికో ఫేవర్గా వచ్చిందని, ఆ సర్వే పెయిడ్ సర్వే అని, వైసీపీ పెయిడ్ సర్వే అని, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారని ఈ రకంగా మాట్లాడితే అంటే జనాల మీద వాళ్ళ అభిప్రాయాల్ని ఎలా రుద్దాలనుకుంటున్నారు అనేది నేను చెప్పాలనుకున్నాను. అదే నా ఉద్దేశం. కానీ చూస్తున్నారుగా ఎంత ఎలా మాట్లాడతారో. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మొచ్చా? మీరు నమ్ముతారా? కాబట్టి అంటే వచ్చిందో సర్వే, ఆ సర్వే కోసం గిల్లా 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 కొట్టుకుంటున్నారు నిజంగా. రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేసేస్తుంది ఆ సర్వే.
కారణం ఏంటంటే కనుక ఎక్కువ మంది జగన్ గారిని సీఎంగా కోరుకుంటారంట, ఎక్కువ మంది ఏంటి చాలా మంది అసంతృప్తితో ఉన్నారంట. ఇలాంటి పాయింట్స్ కొన్ని చెప్తే లా అండ్ ఆర్డర్ విషయంలో ఇలాగ కొన్ని ఇలాగ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయంట, అందువల్ల లా అండ్ ఆర్డర్ వాళ్ళకి నచ్చలేదట, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడితే నచ్చలేదు. అందు గురించి అది పెయిడ్ సర్వే, అది ఫేక్ సర్వే. చూద్దాం, రానున్న రోజుల్లో ఇంకా చాలా సర్వేలు వస్తాయి. మరి ఆ వచ్చే సర్వేలు అవి ఫేక్ కాకుండా బాగా ఇష్టంగా వస్తాయా అంటే కూటమికి అనుకూలంగా వస్తే మాత్రం నెంబర్ 1 సర్వేనా ఏంటంటే చూద్దాం. వీళ్ళ మాటలు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి చూసారా, అదే విషయం. చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఈ సర్వే గురించి మాట్లాడినటువంటి శివగారి అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.